దేవర్షి నారదుడికి ముందుగానే స్పష్టంగా తెలుసు. ఆ తారకాసురుడు ఆదిశక్తి దేవికి హాని కలిగించటానికి ప్రయత్నిస్తున్నాడని. ఆ ప్రయత్నం చేస్తే తన పాపాలు తారస్థాయికి చేరుతాయని. అదే జరిగితే తన అంతం దగ్గర పడుతుందన్నట్టే. అయినా ఆ అతి తెలివి తారకాసురుడు ఏమాత్రం గ్రహించలేదు. ఇది ఆదిశక్తి లీలే అని గ్రహించలేదు. తన అంతం ఆసన్నమవుతుందని తెలుసుకోలేదు. అక్కడ నారదుడు మాత పునర్వివాహం గురించి చెప్పి తారకాసురుణ్ణి పూర్తిగా భయభ్రాంతుల్ని చేసి వచ్చారు. ఇక్కడ దేవాది దేవతలందరూ ఆదిశక్తి పునరావతార రూపాన్ని చూడాలని కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్నారు. దేవతా స్త్రీలందరూ మైనావతి దేవిని శ్రద్ధగా చూసుకోవటానికి ఉత్సాహంగా ఉన్నారు. అయితే మరొక స్త్రీ కూడా ఉన్నారు. మైనావతి దేవి గురించి దేవతా స్త్రీల కంటే ఎక్కువ కుతూహలంగా ఉంది. తనెవరు గుణేశా? జాగ్రత్త జాగ్రత్త మైనావతి దేవి, మీరేం చేస్తున్నారు అక్కడ? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మీకు? ఆవిడ శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆవిడ విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.